సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం యెహోవా మీకు ప్రతిఫలము ఇచ్చును. ఈ మాటను, ఈ టాపిక్ని మనం ఒక మాటగా, ఒక వాగ్దానంగా మనం విశ్వసించినట్లయితే దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమంట. అది జరగని పని అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనము దేవుడిని విశ్వసించాలి. ఇప్పుడు విశ్వసించాలంటే ఏమని విశ్వసించాలి అది మనకు తెలియాలి. అది ఏమని విశ్వసించాలంటే బైబిల్ మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. మనం నమ్ముతాం యేసుక్రీస్తు మన రక్షకుడు అని మనం నమ్ముతున్నాం. యేసుక్రీస్తు మన ఏమంటామండి, మన సొంత రక్షకునిగా కాకుండా ఇంకా మనల్ని ప్రేమించి మన కొరకే మరణించారని మనం విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాం. ఆయనే మన నిజ రక్షకుడు, ఆయనే మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారని మనం విశ్వసిస్తున్నాం. ఇంకా ఏమి విశ్వసించాలంటే, ఎందుకు మనం ఇష్టలుగా మారలేకపోతున్నాం? దానికి కారణం ఏంటంటే, ఒకసారి మనము హెబ్రోల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనము చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే నమ్మాలి. ఫస్ట్ ఏం నమ్మాలంటే దేవుని సన్నిధికి రావాలి. వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఆ నమ్మకం లేకుండా ఇష్టడై ఉండుట అసాధ్యం. అలాగే ఆయన్ని వెతికే వారికి, దేవుణ్ణి వెతికే వారికి, యెహోవాను వెతికే వారికి ఏంటండి, ఆయన ప్రతిఫలం ఇస్తారని మనం నమ్మాలి. మనము అది నమ్మాలి అని వాక్యం సెలవిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం ఏంటంటే, మనం నమ్మకంలో నిజమైన వాటిని కూడా మర్చిపోతాం. తలగానే ఉందని నమ్మాలి, తోకగానే ఉందని నమ్మాలి. తల తోక అవదు, తోక తల అవదు. కానీ దేవుడు మనల్ని తలగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి మనము ముందు స్థాయిలోనే ఉంటామని చూడండి, దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, మనకు ప్రతిఫలం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. అది యేసుక్రీస్తు ద్వారా ఆయన నామంలో అనుగ్రహింపబడతాదని మనం నమ్మాలి. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే మనల్ని ఇష్టలుగా మారుస్తుంది, మనల్ని దేవునికి సమీపంగా నడిపిస్తుంది. మనము ఆ ఇష్టలుగా ఉండాలంటే మనం ముందుగా నమ్మాలి దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఇచ్చే దేవుడు. చాలాసార్లు మనము ఏదేదో మనం చేస్తాం, మనం ఇంకా లాస్ అయిపోయామేమో అనుకుని ఇంకా మర్చిపోతాం. లేకపోతే మన ప్రయత్నాలు, లేకపోతే మనం కష్టపడిన ఆ కష్టం వ్యర్థమైంది అని అనుకుంటాం. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మనము దేవుని సన్నిధిలో ఏ ఒక చిన్న పని చేసినా అది వ్యర్థం కాదంట. ఒకవేళ మీరు చేయలేదనుకోండి, అది మీ సమయాన్ని వ్యర్థపరచుకున్నట్టు. కానీ చేశారు అంటే ఏదో మనకి చూడండి ప్రతిఫలం అనేది వస్తుంది. ఏదో మనకు ఆశీర్వాద రూపంలో మనకు వస్తుంది. మనకేదో దీవెన దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తారో, ఆయన అనుగ్రహించే దేవుడు, ఆయన పంపించే దేవుడు. మన కొరకే ఆయన ప్రాణాన్ని ఇచ్చారంటే చూడండి, మిగతా మనం అడిగే వాటిని ఎవరా అని మనల్ని ప్రశ్న అడిగితే మనం చూడండి ఏం చెప్పాలంటే, వెంటనే ఇస్తారు అని చెప్పాలి. వెంటనే మనము ఇస్తారు అని నమ్మాలి. వెంటనే మనం చూడండి వాటి గురించి మనము ఎదురు చూడాలి. మనము చాలాసార్లు ఏంటంటే ఎదురు చూసేది, మనము ట్రైన్ల గురించి ఎదురు చూస్తాం, బస్సుల గురించి ఎదురు చూస్తాం, ఏదో ఆఫీసర్ల గురించి ఎదురు చూస్తాం, కానీ దేవుని గురించి ఎదురు చూడము. ఒకవేళ ఒక శిష్యుడు లేకపోతే ఒక స్టూడెంట్ టీచర్కి ఇష్టడుగా మారాలంటే ఏం చేయాలండి, మంచిగా చదవాలి. ఒక పనిచేసే వ్యక్తి ఒకవేళ ఆ బాస్కి ఇష్టడుగా ఉండాలంటే, అక్కడున్న యజమానుడికి ఇష్టడుగా ఉండాలంటే మంచిగా పని చేయాలి. అలాగే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలండి, దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు అని నమ్మాలి. దేవుడు చూడండి మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన వాక్యం దినదినము మనల్ని చూడండి బలపరుస్తున్నది. ఆయన వాక్యం మనకు చెప్తున్నది. మనం చేస్తే చూడండి మనము పొందుకుంటాం. మనం అడుగుతున్నాం దేవుడిని, మంచిదే, అడుగుడి మీకు ఇవ్వబడినని
మత్తయి 7:7 రాసి ఉన్నది. అంటే అడగాలి, అలాగే ఇష్టలుగా కూడా ఉండాలి. మనం ఎందుకంటే ఆయన ఇచ్చే దేవుడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే లోకాన్ని ఆయన కుమారుడిని దయచేశారు. యేసుక్రీస్తు తన ప్రాణాన్నే మన కొరకే ఇచ్చారంటే అన్ని ఇష్టానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ మనము ఇష్టలుగా మారడానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాం, కొన్నిసార్లు మనకు అర్థం కావట్లా, కొన్నిసార్లు మనం విశ్వసించట్లా, కొన్నిసార్లు మనం దగ్గరికి రావట్లా, కొన్నిసార్లు వాక్యానుసారంగా మనం జీవించట్లా, కొన్నిసార్లు వాక్యం ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగానే మన ద్వారా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే వాక్యాన్ని మనం సరిగ్గా చదవట్లా, అలాగే వాక్యాన్ని చదివి విని మళ్ళీ మనము మర్చిపోతున్నాం. ఆ వాక్యాన్ని పూర్తిగా మనము అర్థం చేసుకోవట్ల. దానికి కారణంగా ఏమవుతుందంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. ఒకసారి మనము అబ్రహాం గురించి చదువుదాం. ఆదికాండము 15:1 ఈ విధంగా రాసి ఉన్నది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుమో, నేను నీకు కేడము, నేను నీ బహుమానము అత్యధికముగానని చెప్పాను. ఇప్పుడు ఏంటండి ఏం చెప్తున్నారు? నేను నీ కేడము, ఇంకా నీ బహుమానము అత్యధికంగా అవును అని దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు అబ్రహాం నమ్మారంటే ఆ నమ్మకంలో ఏముందంటే దేవుడు ఆయనకి ఏం చేస్తారంటే అత్యధికంగా బహుమానము అందజేస్తారని దేవుడు వాక్యం తెలియజేస్తున్నారు. దేవుడు ఏమంటున్నారండి? ఐ యామ్ యువర్ గ్రేట్ రివార్డ్. అంటే దేవుడు ఆయనకి ప్రతిఫలము, ఆయన స్వయంగా ఆయనకి ప్రతిఫలం అయి ఉన్నారు. మనకు ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు మనతో ఉంటే చూడండి, ఆయనే మనకు అత్యధికంగా ఏం చేస్తున్నారండి? ప్రతిఫలంగా మనకు మారుతున్నారు. అంటే అబ్రహాం ఏం పొందుకోలేదా? ఇంకా దేవుడు తప్ప. దేవుడే ఆయనకున్నారు. ఇంకా ఆయన దగ్గర ధనం లేదు, దాసులు లేరు, ఆయనతో నడిచేవారు ఎవరు లేరు, ఆయన ఒంటరిగానే మిగిలిపోయాడంటే కానే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడిని ఆయన నమ్మాడో ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా అబ్రహాము నమ్మాడంటే చూడండి, ఆయన సంతానం ఏంటండి? విస్తరింపబడ్డదంట. ఆయన బహుజనములకు తండ్రిగా మారాడంట. ఆయన చూడండి చాలా ధనవంతుడిగా మారాడంట. ఆయన పేరు అక్కడున్న అన్ని దేశాల్లో ఆ పేరు చూడండి అందరూ విని ఆయన చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు అని ఆయనకి సాక్ష్యం ఇచ్చారంట. అటువంటి సాక్ష్యం ఆయన ఎందుకు కలిగారంటే ఆయన నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఏదైతే ఆయన నమ్మవలసిందో కరెక్ట్గా అది నమ్మాడు కాబట్టి ఆయన జీవితంలో కార్యం జరుగుతూ ప్రారంభించబడ్డదంట. ఈరోజు మనం కూడా వింటున్నాం, మనం కూడా అటువంటి విశ్వాసం, అబ్రహాం వంటి విశ్వాసం మనం పొందుకోవాలి. ఏంటంటే దేవుడు ఉన్నాడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ఉన్నారు, ఇంకా ఆయన ప్రతిఫలము ఇచ్చే దేవుడు అని మనము నమ్మాలి. అలాగే మనము సామెతలు 13:13 చదివితే ఈ విధంగా ఇక్కడ రాసినది. సామెతలు 13:13 ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఇప్పుడు ఏంటండి? ఆజ్ఞ విషయమే భక్తులు కలిగిన వాడికి ఏంటండి? లాభము కలిగను. చాలామంది ఈ రోజుల్లో బాధపడుతుంటారు. ఏంటంటే బ్రదర్ మేము ఇన్వెస్ట్ చేస్తాం, బిజినెస్లో చాలా ఇన్వెస్ట్ చేస్తాం కానీ లాస్ అయ్యాం, లేకపోతే మేము ఆ ప్రాంతంలో ల్యాండ్ కొనుక్కున్నాం, ఆ ల్యాండ్ వాల్యూ తగ్గిపోయింది, లేకపోతే మేము ఆ గృహం అక్కడ కొనుక్కున్నాం కానీ అమ్మాలంటే ఆ గృహానికి మళ్ళీ ఆ రేట్ రావట్లే, మేము ఎన్నో లక్షలు పెట్టి కొన్నాం కానీ అంత విలువ మళ్ళీ అది దానికి రావట్లే, ఇంకా ఇన్ని సంవత్సరాలు ఆగాలి, మా అప్పులు పెరిగిపోతున్నాయి, మాకున్న ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతుంది, దానికి ఉన్న ఎంతగా మేము తీసుకున్నామో వారికి ఇవ్వలేకపోతున్నాం, మళ్ళీ వడ్డీ మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమని తెలియజేస్తున్నారంటే దేవుడు మనకు ప్రతిఫలం అయి ఉన్నారు. ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞను పాటిస్తామో, అంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తామో, దేవుడు చూడండి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనకు రివార్డ్స్ అనుగ్రహించే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఒకసారి ఆయన సన్నిధిలో ఏదైనా నాటాము అంటే, ఏదైనా విత్తాము అంటే ఏం జరుగుతుంది అంటే అది వృక్షంగా మారుతుంది, అది ఫలములు ఇచ్చే చెట్టుగా మారి ఏంటండి మనకు ఆ ఫలాల్ని దయచేస్తుంది. కాబట్టి మనము
ఆయన్ని నమ్మాలి. ఆయన ఉన్నాడు అని నమ్ముతున్నాం, అలాగే ఆయన ప్రతిఫలం ఇస్తున్నాడని నమ్మాలి. అది ప్రతిదినం జరుగుతుంది అని కూడా మనం నమ్మాలి. ఎందుకంటే అబ్రహాం నమ్మాడు. ఆ నమ్ముతూ చూడండి అనేక మార్పులు అబ్రహాం జీవితంలో జరిగింది. అబ్రహాం ఎంతగా ఎదిగారంటే చూడండి, ఆయన ఆ సంతానాన్ని ఇప్పటికి ఎవరు కౌంట్ చేయాలంటే, లెక్కించాలంటే అది అసాధ్యంగా మారింది. ఎందుకంటే ఆ నక్షత్రాలని కూడా ఎవరు లెక్కించలేకపోయారు ఇప్పుడు వరకు. అలాగే అబ్రహాము సంతానాన్ని కూడా ఎవరు లెక్కించలేకపోయారంట. ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు, ఇప్పుడు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కూడా, అది జరిగేది కాదు, అది జరగదు అని దేవుడు ముందుగానే సెలవిచ్చారు. ఎందుకు ఇంత జరిగిందంటే అబ్రహాము నమ్మాడు దేవుడిని. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా విన్నాడు. అబ్రహాము వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం వెళ్ళము కానీ అదే మన దగ్గరికి వచ్చేయాలి, లేకపోతే ఆ ఆశీర్వాదం దీవెన మన దగ్గరికి వచ్చేయాలని మనం చూడండి ఆగుతాం. అబ్రహాం అలాగా చేయలేదండి. అబ్రహాము వెళ్ళినట్టుగా చూస్తున్నా, అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా విన్నట్టుగా చూస్తున్నా, అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా చేసినట్టుగా చూస్తున్నాం. కానీ మీరు నేను ఈ రోజుల్లో అది చేస్తున్నామా, వింటున్నామా, చేయగలుగుతున్నామా, దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నామా, చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఇంకా మార్పులు మన జీవితాల్లో తీసుకుని రావాలి. ఎందుకంటే మనం ఉన్న ఈ సమయం కడవరి దినాల్లో మనం ఉన్నాం. చాలా లాస్ట్ డేస్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో డాక్టర్స్కి అర్థం కావట్లా, ఎప్పుడు ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు అర్థం కావట్లా, ఎప్పుడు ఏం జరుగుతుందో మన గురించి మనకే అర్థం కావట్లా. కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నారు, కానీ దేవుడు మనతో నడుస్తున్నారు. ఎందుకంటే మనకు నేర్పించాలని, మనము సరైన త్రోవలో నడవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారండి. అలాగే మనం ఒకసారి ప్రసంగి 4వ అధ్యాయం 9వ వచనం చదివితే ఈ విధంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రసంగి 4:9 ఇద్దరి కష్టము చేత ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఒంటరి వారి కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒకవేళ అన్నదమ్ములు ఉన్నారంటే అన్నకు తమ్ముడు సాయం చేయాలి, తమ్ముడికి అన్న సాయం చేయాలి. అక్క చెల్లెళ్ళు ఉంటే అక్క తమ్ముడికి, తమ్ముడు అక్కకి. ఎందుకంటే వారిద్దరు కలిసి చేస్తే లాభము ఎక్కువగా ఉంటుంది. భార్య భర్తకు సాయం చేయాలి, భర్త భార్యానికి సాయం చేయాలి, తోడుగా నిలవాలి. ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉందని వాక్యం సెలవిస్తుంది, ఎక్కువ లాభం కలుగుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఎవరు ఒంటరిగా నిలబడతారో, ఎవరు వారి పని వాళ్ళు చేసుకుంటారో అన్న తీరులో చాలామంది ఉన్నారు. చాలా మంచిది, ఒకవేళ ఒకరే చేయగలిగితే చాలా మంచిది. కానీ ఇద్దరు వచ్చి ఒకరికి సాయం చేస్తే చూడండి ఎక్కువ పనులు జరుగుతాయి. ఎప్పుడైతే మోషేతో దేవుడు నిలబడ్డాడో చూడండి, మోషే 6 లక్షల జనాభాని వారి భార్య పిల్లల్ని తీసుకుని రాగలుగుతానికి దేవుడు చూడండి వారికి సాయం చేశారు. ఎప్పుడైతే ఒకడే ఉన్నాడో చూడండి ఆ ఇద్దరి మధ్యలో కూడా సమాధానం తీసుకుని రాలేకపోయాడు. అంటే ఇద్దరి మధ్యలో ఆ సమాధానం చేయలేకపోయాడు. వారిద్దరి మధ్యలో ఐక్యతను తీసుకుని రాలేకపోయాడు, వారిద్దరి మధ్యలో సమాధానం తీసుకుని రాలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే ఆయనకు తోడుగా ఎవరు నిలవలే. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటారో చూడండి అద్భుతాలు జరుగుతాయి. అంటే మనం ఉన్న ప్రాంతంలో ఎవరు మన సపోర్ట్ తీసుకోకుండా మనం వెళ్ళాలని కాదు, మనకు కూడా తోడు కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇతరులకి సాయం చేస్తే వారు మనకు సాయం చేస్తారు, మనకు చేయకపోయినా వారు ఇతరులకు సాయం చేస్తారు. ఎప్పుడైతే చూడండి ఈ రూటీన్ పెరుగుతుందో మనకు సాయం చేసేవారు వస్తారు. ఆయన ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన వచ్చిన తర్వాత చూడండి ఇంకా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, ఇంకా ఆశీర్వాద కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎవరు ఆ దీవెనల్ని ఆపలేరు. కాబట్టి చూడండి మనము ఈ దేవునికి ఎంతగా మనం దగ్గరగా వెళ్ళగలుగుతామో అంతగా మనం సమీపంగా రావాలి. ఎంతగా మనం దేవునికి ఇష్టలుగా మారాలో అంతగా మనం ప్రయత్నించాలి. దానికంటే ఎక్కువగానే మనం చూడండి దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ లోకంలో ఎంతోమంది గురించి మనం ప్రయత్నించుంటాం. ఏదో టీచర్లకి మనం ఇష్టలుగా మారాలి, ఆ పనిచేసే బాసులకి, లేకపోతే మనం ఉండే సొసైటీలో మనం ఇష్టలుగా మారాలని ప్రయత్నించామేమో, లేకపోతే మనం వెళ్ళే ఆ ప్రాంతాల్లో మనం ఇష్టలుగా ఉండాలని ప్రయత్నించామేమో. వాటన్నిటికంటే ముఖ్యంగా మనం ఎన్ని చోట్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంవత్సరాలకు వారు మనల్ని మర్చిపోతారు, మన పనులను మర్చిపోతారు. కానీ ఎప్పుడు ఎల్లప్పుడు గుర్తుంచే దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని మర్చే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం
ఏకరీతిగా ఉంటానన్న దేవుడు ఆయన చూడండి మనల్ని మర్చిపోరు, మన పనుల్ని ఆయన మర్చిపోరు. మనల్ని ఆశీర్వదిస్తానికి ఆయన మనల్ని మర్చిపోరండి, మనల్ని దీవిస్తానికి ఆయన మనల్ని చూడండి మర్చిపోయే దేవుడు కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఆయనకి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నించాలి. అది ఎలా జరుగుతుందంటే ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం, దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు అని మనము నమ్మాలి. ఖచ్చితంగా దాన్ని బట్టి మనకు అనేక విధమైన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం చదివితే ఈ విధంగా ఇక్కడ రాసి ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. ఇప్పుడు మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే దాంట్లో మనకు చూడండి, దానిలో మనకేం ప్రతిఫలం దొరుకుతుంది? అది సుంకర్లు కూడా చేస్తారంట. ఎవరన్నా వచ్చి మీ షర్ట్ బాగుంది బ్రదర్ అంటే ఆ బ్రదర్ ఏం చేస్తాడంటే, ఓ నా షర్ట్ బాగుందా అని రా టీ ఇప్పిస్తానని లేకపోతే కాఫీ ఇప్పిస్తానని తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయన నా షర్ట్ గురించి మంచిగా చెప్పాడు. లేకపోతే ఎవరైనా నీ షర్ట్ బాగుందంటే నీ ప్యాంట్ కూడా బాగుంది, నీ బూట్లు కూడా బాగున్నాయి అన్నీ రిపీట్ చేస్తారు. ఎందుకంటే ఈయన ఏదో మంచి చెప్పండి, నేను కూడా వారికి మంచి చెప్పాలని చూడండి చేస్తారు. ఎవరన్నా వచ్చి నువ్వు వేసుకున్న షర్ట్ మంచిది లేదు, మంచి కలర్ కాదు ఈరోజు, అది వేసుకెళ్ళకో, అక్కడ చూసే వాళ్ళు నవ్వుతారంటే చూడండి వారి మీద కోపం పెరుగుతుంది. నా షర్ట్ గురించి నన్ను అవమానించాడు, నేను ఏ విధంగా అవమానించాలని చూడండి వారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు. కలర్ నేనైతే షర్ట్ గురించి చాలా విషయాల్లో చూడండి తప్పులు వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ప్రేమించారో వారిని ప్రేమిస్తున్నారు ఈ లోకంలో, అది జరుగుతున్న విషయాలే. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు వారిని కాకుండా మనల్ని ప్రేమించలేకపోయిన వారిని కూడా, మనల్ని ఎవరైతే ప్రేమించట్లేదు మనల్ని ద్వేషిస్తున్నారో వారిని కూడా ప్రేమించాలని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఎందుకంటే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నారు. మనము దేవుణ్ణి చూసి వారిని క్షమించాలి, మనము దేవుణ్ణి చూసి మనం చూడండి వారిని ప్రేమించాలి, అంటే వారికి సాయం చేయాలి, అంటే వారి గురించి మేలు మనము కోరుకోవాలి, వారి మేలుని మనం కోరుకోవాలి. ఏదో మనకు తప్పు చేశారు లేకపోతే ఏదో మనకు కీడు చేశారు కాబట్టి అదే వారికి తిరిగి రావాలని చూడండి మన మనసులో అలాగుండకుండా మనము ఒక ప్రేమ కలిగి ఉండాలి. ఏంటంటే మనము వారి గురించి మేలు కోరుకోవాలి, అలాగే వారి గురించి ప్రార్థన చేయాలి. ఒకసారి మనం అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం ఏమని సెలవిస్తుందో మనం చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడ్ల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అంటే మనుషులకి కనిపించే విధంగా చాలామంది చూడండి మంచి పనులు చేస్తారు. కొందరు ఏంటంటే లేని వారికి ఏదో సాయం చేశారనుకోండి, లేకపోతే పేదలకి ఏదో ఇచ్చారంటే ఇచ్చింది మళ్ళీ తీసుకుని ఏంటంటారంటే, ఆగు ఒక నిమిషం ఆగు. ఆయన అంటారు, ఏంటండి మీరు ఇచ్చారు మళ్ళీ తీసుకుంటున్నారు ఏంటంటే, ఆగు ఎవరు చూడలా, ఎవరైనా వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారు. ఏంటంటే అందరికీ కనిపించాలని వారు ఆ ప్లాన్ వేస్తారు. ఎందుకంటే అందరు చూస్తే అది ఒక వాల్యూ పెరుగుతుంది, అందరి ఎదుట నేను చేసిన పనులు కనిపిస్తున్నాయని చేస్తున్నారు. అటువంటి వారికి ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఫలము దొరకదంట. దేవుడు ఇచ్చే ఆ ప్రతిఫలము వారు అనుభవించరంట, వారి చేతికి అందదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఇచ్చే సమయంలో అందరూ చూస్తున్నారా లేదా అని చూడండి, అది చూడకుండా మనం దేవుడు చూస్తున్నారా లేదా అంత మాత్రం మన మనసులో ఎత్తుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎవరు చూసినా చూడకపోయినా, మీ పేరు ఆ అకౌంట్ డీటెయిల్లోకి వెళ్ళకపోయినా, లేకపోతే ఆ తీసుకున్న వ్యక్తి మీరు ఎవరని తెలియకపోయినా చూడండి, మనం ఇచ్చినట్లయితే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారు. ఆ వ్యక్తి వెళ్ళి వేరే వారికి చెప్పకపోయినా, ఆ వ్యక్తి మన గురించి ఎవరికి తెలియజేయకపోయినా, అది దాచి ఉంచిన దేవుడు మాత్రం చూడండి వాటిని అలాగే ఉంచారంట. దేవుడు మనకు ప్రతిఫలము ఇస్తారని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు గ్రేట్ రివార్డ్ ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము వెళ్ళిన ప్రాంతం అనేకులు చూసి ఉంటారు, ఎందుకు వెళ్ళారో తెలియదు, కాదంటే దేవుడు పంపారు అని చూడండి అబ్రహాముకు తెలుసు, అబ్రహాంతో వెళ్ళే వారికి తెలుసు. వారు దేవుడిని అప్పుడు నమ్మారా లేదా తెలియదు, కానీ
అబ్రహాం మాత్రం దేవుడిని నమ్మారు. ఇంకా అబ్రహాం వెళ్తున్నారని అబ్రహాంతో పాటు అబ్రహాం భార్య, వారి సహోదరుడి యొక్క కుమారుడు లోతు, అలాగే వారితో ఉన్నవారు వెళ్ళారు. కాబట్టి చూడండి, వారు కూడా ఆ ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఎప్పుడైతే అబ్రహాంను విడిచి వెళ్ళాడో ఆ లోతు చూడండి వెళ్ళకూడదన్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆయన శ్రాపాన్ని తెచ్చుకున్నాడు. కానీ దేవుడు ఆయన్ని అక్కడ క్షమించినట్టుగా చూస్తున్నా, దేవుడు ఆయన్ని అక్కడ కాపాడినట్టుగా చూస్తున్నా. ఈరోజు మీరు నేను దేవుని చిత్తానికి లోబడి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఏం చేస్తున్నారండి? ప్రతిఫలం ఇస్తారంటున్నారు. దేవుడు ఏమని చెప్తున్నారంటే వాక్యం ద్వారా మనకు ఆయన సాయం చేస్తారు, ఆయన మనతో నిలిచి ఉంటారు, ఆయన మన ఆశీర్వాదాల్ని ఇంకా పెంచుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం కూడా చదివినట్లయితే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు ఈ చెయ్యి ఏం చేస్తుందో రెండో చెయ్యికి తెలియకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే లోకమంతా అందరి చేతులకి కనిపించేలాగా, లేకపోతే కావాలనే వారు వెళ్ళకుండా వేరే వారి చేతికి ఇస్తారు. పెద్ద పేరు రాసి దాని మీద ఎంత అమౌంట్ ఉందో అంత రాసి చూడండి, ఒకరి చేతి నుంచి రెండో చేతికి. అంటే అందరు చూసి తెలుసుకోవాలి, పలానా వ్యక్తి ఈ గిఫ్ట్ ఇస్తున్నారు, లేకపోతే పలానా వ్యక్తి ఆ డొనేషన్ ఇస్తున్నారు, లేకపోతే పలానా వ్యక్తి ఆ సెక్రటరీ అయినా, ఆ చైర్మన్ అయినా, ఆ వ్యక్తి అయినా, ఏ ఒక అక్కడున్న వ్యక్తి అయినా ఎవరు ఇస్తున్నారో తెలియాలని చూడండి. అంత పెద్ద లిస్టు, అంత పెద్ద పేరు రాసి అందరి చేతులతో వెళ్ళాలని చూడండి, అన్ని చేతులు మారుతుంది. కానీ దేవుడు ఏమంటున్నారంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియకూడదంతా రహస్యంగా మన కానుకలైన ఆ మంచి పనులంట తెలియకుండా చూసుకోవాలి. ఎందుకంటే రహస్యంగా ఉన్న దేవుడు ఇచ్చే ప్రతిఫలం మనకు గొప్పదిగా ఉంటుంది. మనం ఒకవేళ ఈ లోకానుసారమైన ఆ ప్రతిఫలం గురించి మనం వెతికితే ఏదో వ్యక్తి ఇచ్చినా, ఏదో పెద్ద వ్యక్తి ఇచ్చినా, ఎవరో ధనవంతుడు మనకిచ్చిన ప్రతిఫలమైన చూడండి, అది చిన్నగానే ఉంటుంది. దేవుడు ఇచ్చే వాటిని పోల్చుకుంటే చాలా చిన్నగా మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు ఇస్తే ఆ ప్రతిఫలం చాలా పెద్దగా ఉంటుంది. అంటే మీరు ఏదో దేవుడు ఇస్తున్నారంటే దేవుడు డైరెక్ట్గా ఆయన చేతుల ద్వారానే ఇస్తారని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు వేరే వారి ద్వారా కూడా ఇస్తారు. ఎందుకంటే దేవుడు అందరినీ వాడుకుంటారు. అంటే ఆయన ఆశీర్వాదాల్లో అందరూ పాలు భాగస్తులు కావాలని. దేవుడు చూడండి, ఒకరిని డైరెక్ట్గా దీవించాలంటే దీవించవచ్చు. దేవుడు ఒకరిని అబ్రహాంని దీవించాలంటే దీవించవచ్చు. కానీ అబ్రహాము సంతానాన్ని కూడా దేవుడు దీవించారు. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మిన వారందరికీ అబ్రహాము ఆశీర్వాదాలు వస్తున్నాయి. అంటే దేవుడు అందరినీ దీవించాలనే కోరుకుంటున్నారు. ఆయన అందరి ఎడ్ల చూడండి జాలి కలిగిన దేవుడు. ఆయన కృప వాత్సల్యత చూడండి అందరి ఎడ్ల ఆయన చూపిస్తున్నారు. ఎందుకంటే అందరూ దీవించబడాలి, అందరూ ఆయన ద్వారానే సృష్టించబడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనం చేసే పనులు రహస్యంగా ఉండాలి. దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ముఖ్యంగా దేవునికి ఇష్టలుగా మీరు మారుతారు, దేవునికి సమీపంగా మనం వస్తాం. దాన్ని బట్టి మన ప్రతిఫలము చాలా పెద్దగా ఉంటుంది. మన ప్రతిఫలము మనము ఊహించిన వాటికంటే ఎక్కువగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం కూడా చూసి మనం ముగించుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మనము ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము చర్చిల్లో చేయకూడదంటే చేయాలి, మనము సభల మధ్యలో ప్రార్థన చేయకూడదంటే చేయాలి, గృహప్రవేశంలో చేయకూడదంటే చేయాలి, అన్ని చోట్ల చేయాలి. కానీ మనం కనిపించాలనే ఆ ప్రార్థన చేసి అంతటితో సరిపెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి మనం పడుకుంటాం, లేకపోతే ఇంట్లో కేవలం తినటానికే ఇంటిని ఉపయోగించుకుంటాం, లేకపోతే కేవలము రెస్ట్ తీసుకుంటానికే గృహాన్ని ఉపయోగించుకుంటాం కాకుండా మనము మన గృహము ఒక ప్రార్థనా గృహంగా మనం
మనం మార్చుకోవాలి. ఎక్కువగా మనము ప్రార్థించాలి. ఎవరు చూడట్లేదుగా, 1 నిమిషం ప్రార్థన సరిపోద్ది, లేకపోతే ఎవరు చూడట్లేదుగా ఎందుకు ప్రార్థించాలని చాలామంది ప్రార్థనలు ఆపివేస్తున్నారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, రహస్యంగా మనం ప్రార్థన చేసినట్లయితే రహస్యంగా చూచు దేవుడు మీకు ప్రతిఫలము బహిరంగంగా ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ చూసే సమయంలో ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అందరి మధ్యలో ప్రార్థన చేస్తే ఆ సమయంలో మీకు ప్రతిఫలం దొరికిందేమో, ఆశీర్వాదం దీవెన వచ్చిందేమో. కానీ రహస్యంగా చేస్తే ఇంకా గొప్ప ఆశీర్వాదం మనకు దొరుకుతుందని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం చూడండి, ఈ చిన్న చిన్న పనులు మనం గుర్తించినట్లయితే వాక్యం మనకి ఏదైతే తెలియజేస్తుందో అది మనం చేసినట్లయితే మనం ఏమవుతామండి, దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, ఆ భూమి ఆకాశాలని సృజించిన దేవుడికి మనము ఇష్టలుగా మారుతున్నాం. మనం ఇష్టలుగా ఏదో ప్రధానమంత్రికి, లేకపోతే ఏదో ఒక టీచర్కి మాత్రమే కాదు, లేకపోతే ఏదో ఒక వ్యక్తికి మాత్రం కాదు, మనము సృష్టికర్త అయిన దేవునికి మనము ఇష్టలుగా మారగలుగుతున్నాం. ఈరోజు మనం ఈ వాక్యం వింటున్నామంటే మనం చూడండి, దేవునికి ఇష్టలుగా మారాలని ఒక ఆశ, ఒక తపన మనం కలిగి ప్రార్థించినట్లయితే, ఆయన చెప్పినట్టుగా వినినట్లయితే దేవుడు చూడండి మన జీవితాలని మారుస్తారు. దేవుడు చూడండి మనం ఉన్నాము, ఎలాగుంటున్నామో అలాగే ఉండేవకుండా మనల్ని ఉంచారండి. దేవుడు పై స్థాయికి నడిపిస్తారు. దేవుడు మన జీవితాల్ని మారుస్తారు. మనకున్న అప్పుల్ని తీసివేస్తారు. మనకున్న బాధల్ని ఆయన తీసివేస్తారు. మనకున్న చూడండి వ్యాధుల్ని ఆయన మింగివేస్తారు. ఆయన మరణాన్ని మింగివేశారంట. ఆ జీవం ఏం చేసిందండి, మన జీవం ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన మార్గం, సత్యము, జీవం. ఆ జీవం మరణాన్నే మింగివేసిందంటే మనకున్న అనారోగ్యాలను ఈరోజు దేవుడు మింగిపోబోతున్నారు. దేవుడు వాటిని లేకుండా చేయబోతున్నారు. ఎక్కడికి వెళ్ళింది ఆ చీకటి అంటే కనిపించదు. అలాగే ఆ వ్యాధి ఎక్కడికి పోయిందంటే కనిపించదు. అది షుగర్ అయినా, బీపీ అయినా, ఏ వ్యాధి అయినా చూడండి, ఏ ఒక పెద్ద హార్ట్ డిజీజ్ అయినా దేవుడు ఒకే క్షణంలో వాటిని మాయం చేస్తారు. ఎప్పుడు అంటే మనం పూర్తిగా ఆయనకి ఇష్టలుగా మారుతాం. ఎప్పుడైతే పూర్తిగా మనం చూడండి ఆయనకి సమీపంగా వస్తున్నాం. ఈరోజు మనం ఈ వాక్యం వింటున్న సమయంలోనే మనం ఎంతగా ఇష్టలుగా దేవునికి మారాలని కోరుకుంటున్నాం చూడండి, అంతగా స్వస్థతలు మీకు అనుగ్రహించబడతాయి, అంతగా దీవెనలు మీ మీదకు వస్తాయి. ఎందుకంటే ఆ వాక్యంలో శక్తి ఉన్నది, ఆ వాక్యంలో సామర్థ్యం ఉంది. ఆ వాక్యము మనం చేయలేనిది చేస్తుంది. ఆదిలో చూడండి వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం ద్వారానే దేవుడు అన్నిటిని సృష్టించారు. కాబట్టి ఆ వాక్యం ద్వారానే అనేక అద్భుతాలు మనకు చేస్తారు. ఆ వాక్యం ద్వారానే దేవుడు అనేక వాటిని మన కొరకే మారుస్తారు, మన కొరకే తిప్పుతారు. ఎందుకంటే అది వెళ్ళిపోయిందని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్ లేకపోతే మళ్ళీ ఆ ఆశీర్వాదాలని దేవుడు మన కొరకే తిరిగి తీసుకొస్తారు. ఒకసారి ట్రైన్ వెళ్ళిపోయిందంటే అది రాదు అని అనుకుంటాం, కానీ దేవుడు మన కొరకే ఆ ట్రైన్ కూడా తిరిగి తీసుకొస్తారు. మన కొరకే ఆ వివాహ మ్యాచ్ కూడా మళ్ళీ దేవుడు మన కొరకే తిరిగి తీసుకొస్తారు. ఆ ఇంటర్వ్యూ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇవ్వలేము అక్కడ ఆ పెద్ద కంపెనీలో అని అనుకుంటాం, ఎలాంటి అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, కానీ దేవుడు మళ్ళీ ఆ ఇంటర్వ్యూస్ని మళ్ళీ రిపీట్ చేస్తారు. మనం ఎన్నో వాటి కోల్పోయాం, మేము వెళ్ళిపోయింది, ఆ ఆరోగ్యం వెళ్ళిపోయింది, లేకపోతే ఇల్లు వెళ్ళిపోయింది, మేము కొనవలసింది ఆ సమయంలో మేము కొనలేకపోయాము, మేము తీసుకుని రావాల్సింది మేము తీసుకుని రాలేకపోయాము అనుకుంటాం, కానీ దేవుడు మళ్ళీ వాటిని తీసుకొస్తారు. ఎప్పుడు అంటే మనం దేవునికి ఇష్టలుగా మారుతాం. అప్పుడు మన ప్రతిఫలము దేవుడు ఏంటండి, బహుగా ఇస్తారు, అత్యధికంగా ఇస్తారని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాంని ప్రేమించి దేవుడు ఇచ్చిన ఆ దేవుడు మీకు కూడా దయచేయబోతున్నారు, మీతో కూడా ఉండబోతున్నారు, మిమ్మల్ని కూడా ఆ ఆశీర్వాద స్థానంలో నడిపించబోతున్నారు, మిమ్మల్ని కూడా దేవుడు అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. కానీ మనము ఏం చేయాలండి, ఒకే పని చేయాలి. ఏంటంటే మనము ఆయన్ని నమ్మాలి, ఆయన ఉన్నాడు అని మనం నమ్మాలి, ఆయన ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మినట్లయితే దేవుడు ఏం చేస్తారండి, మనము ఆయనకి ఇష్టలుగా మారుతాం, ఆయన మనకు తండ్రిగా మారుతారు, ఆయన మనల్ని దీవించేవారుగా మారుతారు, ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా. మీరు నమ్మినట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే మీ వాక్యాన్ని విన్నారో, మీకు ఇష్టలుగా మారాలని వారు కోరుకుంటున్నారు, వారందరి జీవితాలని ప్రభు మార్చండి, వారి హృదయాల్ని మీకు అప్పగిస్తాం. మీరే వారికి ప్రభు తండ్రిగా ఉండండి, మీరే వారికి రక్షకుడిగా ఉండండి, మీరే వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా
మీరే వారికి సాయం తెచ్చేయమని కోరుతున్నాం. ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని కోరుతున్నాం రాజా. ఎవరైతే ఇంకా అప్పుల బాధల్లో ఉన్నారో అప్పుల బాధల నుంచి వారికి విముక్తి తెచ్చేయమని కోరుతున్నాం. ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలు తెచ్చేయండి. వ్యాపారాల్లో లాస్ అవుతున్న వారికి వ్యాపారాల్లో ప్రాఫిట్స్ తెచ్చేయండి, లాభాలు తెచ్చేయండి. ఇంకా తక్కువ లాభం వస్తున్న వారికి ప్రయాసం ఎక్కువ అవుతుంది, బిజినెస్లో ఇంకా లాభం తక్కువ అనిపిస్తుంది, వారి లాభాలని మీరే పెంచండి. మీరే మాకు లాభమై ఉన్నారు, మీరే మాకు బహుమానమై ఉన్నారు రాజా. మీరే మాకు దేవా ప్రతిఫలమై ఉన్నారు. మీ ప్రతిఫలం ప్రభా ప్రతి బిడ్డకు దొరుకునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఇంకా శ్రమ పడుతున్నారో కష్టపడుతున్నారో ఇంకా వెయిట్ చేస్తున్నారో వారు ప్రభా ఏదైతే కోరుకున్నది జరగలేక వారు ప్రభా ఎదురు చూస్తున్నారు వారందరికీ మీరు ప్రతిఫలం అనుగ్రహించమని కోరుతున్నాం. వారు ఊహించిన వాటికంటే అత్యధికంగా వారికి దయచేయమని కోరుతున్నాం. అలాగే ప్రార్థిస్తున్నామయ్యా, ఎవరైతే ఇంకా ఈ వాక్యం వింటూ ప్రభా మీకు ఇంకా సమీపంగా రావాలని కోరుకుంటున్నారు వారిని ఇంకా ప్రభా మీ జ్ఞానంలో పెంచండి, ఇంకా వారిని పరిశుద్ధులుగా మార్చండి, ఇంకా మీ వాక్కుతో వారిని కడగండియా. మీరే వారికి తోడుగా ఉండండి, మీరే మమ్మల్ని నడిపించమని కోరుతూ రాజా అన్ని విషయాల్ని మీ చేతికి అప్పుగా చెప్తూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.